కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా నోడల్ ఆఫీసర్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మాట్లాడారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు 3746 రావడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో వొకేషన్స్ లో 295 మంది విద్యార్థులు, జనరల్ లో 663 విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడం జరిగిందని, గర్ల్స్ జూనియర్ కళాశాలలో వొకేషన్స్ లో 256 మంది విద్యార్థులు, జనరల్ లో 175 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 800 మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్స్ తీసుకోవడం జరిగిందని, 900 మంది విద్యార్థులు 500 నుంచి 600 మార్కులు సాధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ చేతుల మీదుగా విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలపై నమ్మకంతో విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలో 800కు పైగా ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్స్ తీసుకున్నందుకు విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మంచి నాణ్యమైన అధ్యాపకులచే ప్రభుత్వ కళాశాలలో మంచి బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. 3746 ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ర్యాంక్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కామారెడ్డి, వొకేషనల్లో 295, జనరల్ 368, మొత్తము 663 గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కామారెడ్డిలో అడ్మిషన్ అయినాయి. సెకండ్ గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, వాళ్ళు వొకేషనల్ 175, 175, జనరల్ 175, వొకేషనల్ 256. ఈ విధంగా సెకండ్ డివిజన్లో గర్ల్స్ జూనియర్ కాలేజ్ బాన్సడ ఉంది. జనరల్ అడ్మిషన్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ బాన్సడ ఉంది. 384తో అది ఫస్ట్ డివిజన్లో ఉన్నారు. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 800 వరకు స్ట్రెంత్ మనకు పెరిగినారు. అయితే ఇంకా కొన్ని అడ్మిషన్స్ ఇది ఫస్ట్ మా ఆగస్టు 15 వరకు ఉంది. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఒక అడ్మిషన్ డేట్ పెంచడం జరిగింది. ఈ నెల లాస్ట్ 31 వరకు కూడా ఈ నెల లాస్ట్ వరకు కూడా అడ్మిషన్ డేట్ ఉంటుందని చెప్పడం జరిగింది. అందరు కూడా నేను పేరెంట్స్కు విద్యార్థులను అందరు కూడా కోరుతున్నాను, అడ్మిషన్ తీసుకోండి. ఈ సంవత్సరం మనకు సంతోషమైన విషయం అంటే 900 పైన మార్కులు సాధించిన విద్యార్థులు చాలా కనీసం ఒక 5 నుంచి 600 మంది వరకు ఉంటారు, గవర్నమెంట్ ప్రైవేట్ గౌట్ సెక్టార్లలో కూడా. అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కూడా ఉన్నారు, ఉర్దూ మీడియంలో కూడా ఉన్నారు. ఉర్దూ మీడియంలో బైపీసీ నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిచ్చుకుందాల 991 ఉంది. ఫస్ట్ సెకండ్ ఇయర్లో 1000కి 991 మార్కులు సాధించింది బైపీసీలో. అయితే 468 వరకు కూడా ఫస్ట్ ఇయర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ బాన్సోద వర్షిని అమ్మాయి కూడా ఎంపీసీ నుంచి ఫస్ట్ ఇయర్లో స్టేట్ ర్యాంక్ సాధించింది. ఆయనకు కూడా గోల్డెన్ వాళ్ళు హైదరాబాద్లో యూనివర్సల్ గోల్డెన్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు. అది చాలా సంతోషం. మన కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకున్నందుకు అందరికీ ముందుగా వాళ్ళ పేరెంట్స్కు నేను ధన్యవాదాలు చెప్తున్నా. పేరెంట్స్ మన గవర్నమెంట్ కాలేజీలలో తర్వాత గౌట్ సెక్టార్ ప్రైవేట్లలో కూడా అడ్మిషన్ చేయించినందుకు మా కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ పైన నమ్మకం ఉంచి చేయించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. అయితే ఇప్పుడు ఈ అడ్మిషన్ పెంచడానికి మూల కారణం మా కళాశాల ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్స్ ఉంటారు. వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తూ అడ్మిషన్లు పెంచారు. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం 6 నుంచి 700 మంది స్ట్రెంత్ పెరిగింది. మళ్ళీ మేము ఊహించుకున్నామంటే ఇంకొక కనీసం ఒక సగం అంటే 7 నుంచి 800 మళ్ళీ స్ట్రెంత్ నెల లాస్ట్ వరకు పెరుగుతాయని గవర్నమెంట్ కాలేజీలో అనుకుంటున్నాం. అయితే మొత్తం అడ్మిషన్ డేట్ అయిన తర్వాత గౌట్ సెక్టర్ కళాశాలలో కూడా గత సంవత్సరం 8,000 పైన ఉండే గౌట్ సెక్టార్ ప్రైవేట్ గవర్నమెంట్ కలుపుకుంది. ఈ సంవత్సరం 8,000 కన్నా పైన నియర్లీ 8,500, 9,000 వరకు మేము అడ్మిషన్ సాధించాలని అనుకుంటున్నాం. ఇదంతా అందరి కోఆపరేషన్తోనే. అయితే ఈ సంవత్సరం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రతి జూనియర్ కళాశాలలో ఇచ్చేసాం, అన్ని సబ్జెక్టులు ఇచ్చాం. తర్వాత
2 రోజుల క్రితం కూడా మన గౌరవనీయులు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఐఏఎస్ గారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారి చేత పాఠ్య పుస్తకాలు ఉచితంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ బాన్సులో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి అందరూ ప్రతి కళాశాలలో కూడా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా లాంగ్ నోట్ బుక్స్ ఉచితంగా 12 నోట్ బుక్స్ కూడా ఇస్తున్నారు. అయితే పిల్లలకు మనకు ఇంకా ఆదేశం వచ్చిన తర్వాత పిల్లలకు మధ్యాహ్న భోజనము, ఐడెంటిటీ కార్డు, యూనిఫామ్ కూడా చేయాలని అది మాకు తొందరలో అది ఆదేశం వస్తుంది. ఆదేశం రాగానే మేము తప్పకుండా అమలు చేస్తాం. ఈ సంవత్సరం గత సంవత్సరంలో మన రిజల్ట్ 64% వరకు వచ్చింది. ఈ సంవత్సరము దానికన్నా మేము ఎక్కువ శాతం మంచి రిజల్ట్ సాధించి తీస్తామని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం గత సంవత్సరం సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ ఉంటుండే అన్ని సబ్జెక్ట్, కానీ ఈ సంవత్సరంలో అన్ని సబ్జెక్టులలో ప్రాక్టికల్స్ ఉంటాయి. గత సంవత్సరము ఓన్లీ సైన్స్కు ప్రాక్టికల్స్ ఉంటుండే వేరే సబ్జెక్ట్, ఈ సంవత్సరం అన్ని సబ్జెక్టులలో ప్రాక్టికల్స్ ఉంటాయి. వాళ్ళు ప్రాక్టికల్స్ కావాల్సింది డబ్బులు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో వాళ్ళ ప్రిన్సిపాల్స్ అకౌంట్లలో కూడా డబ్బులు జమ చేయడం జరిగింది. ఇంకోటి విషయం అంటే గేమ్స్ కావాల్సిన సర్కులు తీసుకొచ్చేందుకు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ప్రిన్సిపాల్స్ అకౌంట్లలో జమ చేశారు. ప్రిన్సిపాల్స్ కూడా దాన్ని మొత్తం కొటేషన్ ప్రకారం మెటీరియల్ను కూడా కలెక్ట్ చేసుకుని పిల్లలకు గేమ్స్ కూడా ఆడిపించడం జరుగుతుంది. ప్రతి శనివారము పిల్లలకు గేమ్స్ ఉంటుంది, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, తర్వాత క్యూస్ కాంపిటీషన్ ఉంటుంది. పిల్లల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే గేమ్స్ మళ్ళీ అవి కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రిన్సిపాల్ అందరూ కూడా మేము కోరుతున్నాం. గౌడ్గా ప్రైవేట్ తర్వాత గౌడ్ సెక్టర్ కళాశాలలందరి మేనేజ్మెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లలకు మంచి చేసి మంచి ఉన్నతనంతో పిల్లలకు మంచి ర్యాంక్ రావాలని కూడా కోరుతున్నాను. అయితే ఈ విధంగా ఇంత చేసినందుకు కూడా నేను ముందుగా మన పత్రికా మిత్రులకు తర్వాత ఈ టీవీ మిత్రులకు కూడా నేను కోరేది, ఇప్పుడు ఇంకా మంచిగా మన స్ట్రెంత్ పెరగడానికి కారణం అంతా మీరు కూడా మీ సహకారంతో కూడా మాకు స్ట్రెంత్ పెరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అనుకుంటేనండి తప్పకుండా ఉన్నది కూడా మీరు పిల్లలకు అడ్మిషన్ చెప్పడం మన జరిగిన విషయాన్ని కూడా ప్రచారం చేయడం వల్ల కూడా మాకు అడ్మిషన్ సంవత్సరం పెరిగింది సార్. మంచి ఇంకా అడ్మిషన్ పెంచి మన కామారెడ్డికు పిల్లకు మంచి పేరు తెస్తామని మీ అందరి సహకారంతో కోరుతున్నాను. పిల్లల పేరెంట్స్ కూడా కోరుతున్నాను, పిల్లలకు కూడా మంచి చదివించండి. దయచేసి పిల్లలకు కూడా విద్యార్థులకు కోరేది సెల్ ఫోన్తో కొద్ది దూరం ఉండండి. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ కనీసం ఒక 3 నెలల తర్వాత మనకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సెల్ ఫోన్తో దూరం ఉండి సెల్ ఫోన్ ద్వారా మనకు కావాల్సిన నష్టం కూడా జరుగుతుంది. పిల్లలు మంచి చదివి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాను. ఇంటర్మీడియట్ ఎటువంటిదంటే ఇందులో నుంచి మీకు డాక్టర్లు, ఇంజనీర్లు, బీఫార్మసీస్ తర్వాత ఏ మంచి లైఫ్ సెట్ జాబ్ చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ ద్వారానే మీకు ఒక మూల స్తంభం ఉంటుంది. మీకు ఇదే కీ పాయింట్ లాగా అనుకుంటాను. మీరంతా మంచి చదివి విద్యార్థులు మీరు ఉన్నత స్థానం చేరాల. చదివేటప్పుడు కానీ ఏ విషయంలో కానీ విద్యార్థులు ఏది టెన్షన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదవాలా. సరే ఈ రోజులు మనం చదివిన ప్రశ్న జవాబు అర్థం కానట్టయితే దాన్ని మళ్ళా ఒక నెక్స్ట్ డే కూడా అప్పుడు మంచి చదువుకుంటే తప్పకుండా అర్థమవుతుంది. అర్థం కానట్టయితే ఆ విషయాన్ని మనం టెన్షన్ పెట్టుకుని మానసికంగా బాధపడకూడదు. మంచి చదివితే మంచి ఉన్నత స్థానానికి వస్తారని నేను విద్యార్థులతో కోరుతున్నాను. అంతే కళాశాల అందరు కోరుతున్నాను. వాళ్ళందరూ కూడా పిల్లలకు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని విద్యాబోధన చేస్తే అర్థమైనట్టు విద్యాబోధన చేస్తే విద్యార్థులంతా మంచి ఉన్నత స్థానం చేరుతారని ఆశిస్తున్నాను. ప్రతి కళాశాలకు 4 చొప్పున 20 కళాశాలలకు IFMS ప్యానల్స్ వచ్చినాయి. అది చాలా సంతోషం. డిజిటల్ క్లాస్ జరుపుకోవడానికి మళ్ళీ గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఐఏఎస్ గారు కూడా ప్రతి కళాశాలలకు ఒక కళాశాలకు 2 చొప్పున 20 కళాశాలలకు 40 మనకు మంజూరు చేయించినందుకు కూడా HDFC బ్యాంక్ ద్వారా మంజూరు చేయించినందుకు కూడా కలెక్టర్ సార్ని మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని ఉన్నత అధికారులను ఉపయోగించి పిల్లలు దానిపైన మంచి చదువుకొని తన నాలెడ్జ్ను ఇంకా అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం ఉందని కోరుతున్నాను. అయితే ఈ సంవత్సరం
మా దగ్గర కామారెడ్డి జిల్లాలో ఇది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. అది బాన్సోడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్లో జరిగింది. మొత్తము మన కామారెడ్డి జిల్లా సబ్జెక్ట్ వాళ్ళ అభ్యాసం చేశారు. పిల్లలకి ఏ విధంగా చదువు చెప్పాలా దానిపైన కూడా మా కలెక్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేశారు. సార్ కూడా అది దానిపైన ఎట్లా ఉన్నదనే విషయాన్ని కూడా వాళ్ళకు చదువు పైన అవగాహన కూడా కల్పించడానికి సార్ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అందుకు వాళ్ళ సార్ కూడా కలెక్టర్ సార్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మేము తప్పకుండా చేసి కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తెస్తాము. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ నుంచి మంచి రిజల్ట్ తీసుకొస్తామని ఆశిస్తున్నాను సార్. జై హింద్.